ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన జీవిత గమనం మరియు మనం పొందుకునే అభివృద్ధి గురించి ఒక అద్భుతమైన చిత్రాన్ని మన కళ్ళ ముందు ఉంచుతుంది. ఉదయకాలపు సూర్యుడు ఎలాగైతే మెల్లగా ఉదయించి సమయం గడిచే కొద్దీ లోకాన్ని తన ప్రకాశంతో నింపుతాడో, దేవుని మార్గంలో నడిచే వ్యక్తి జీవితం కూడా అలాగే వెలుగుమయం అవుతుందని ఈ వచనం హామీ ఇస్తోంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు అని ఉంది. సూర్యోదయం కాకముందు చీకటిగా ఉంటుంది, కానీ వేకువ వెలుగు రాగానే ఆ చీకటి తొలగిపోవడం మొదలవుతుంది. దేవుణ్ణి నమ్ముకున్న వారి జీవితంలో కూడా మొదట్లో కొన్ని కష్టాలు లేదా అయోమయం ఉండవచ్చు, కానీ దైవిక కాంతి వచ్చినప్పుడు క్రమమైన అభివృద్ధి కలుగుతుంది. వెలుగు ఒక్కసారిగా పట్టపగలు అయిపోదు, అది క్రమంగా పెరుగుతుంది. అలాగే మన జీవితంలో ఆశీర్వాదాలు ఒక్క రోజులో రాకపోయినా అవి నిరంతరం పెరుగుతూనే ఉంటాయి. గడిచిన కాలం కంటే రాబోయే కాలం ఇంకా వెలుగుగా ఉంటుందనే నిశ్చయతను ఈ వాక్యం ఇస్తుంది. మనము నేడు ఉన్న స్థితి కంటే రేపు ఇంకా మెరుగ్గా ఉంటాము. ఉదాహరణకు, యోసేపు జీవితం ఒక చీకటి గదిలా ప్రారంభమైంది. తన అన్నల ద్వేషం, బానిసగా అమ్మబడడం, అన్యాయంగా జైలు శిక్ష అనుభవించడం, ఇవన్నీ అతని జీవితంలో చీకటి సమయాలు. అయితే వెలుగు సమయాలు ఏంటంటే, జైలులో ఉన్నప్పుడు దేవుడు అతనికి తోడై ఉండడం, అలాగే ఒకే రోజులో ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి కావడం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, కష్టాల మధ్యలో చిన్నగా మొదలైన దేవుని కృప చివరికి అతన్ని దేశానికే వెలుగుగా నిలబెట్టింది. అనగా బైబిల్ చెప్తున్నట్లుగా, మన ప్రారంభము కొద్దిగా ఉన్నను తుదకు మనము మహాభివృద్ధి పొందుతాము. మన జీవితంలో కూడా నేడు కనిపిస్తున్న చిన్న వెలుగు లేదా చిన్న ఆశీర్వాదం త్వరలోనే పట్టపగలు లాంటి గొప్ప విజయంగా మారుతుంది. దావీదు జీవితం కూడా క్రమక్రమంగా వెలుగుతూ వచ్చింది. ప్రారంభంలో అడవిలో గొర్రెలు కాచుకునే చిన్న స్థితి, గొలియాతును చంపినప్పుడు వెలుగు కొంచెం పెరిగింది. సౌలు వల్ల ఎన్నో కష్టాలు, అడవుల్లో తిరగడం వంటి చీకటి రోజులు వచ్చాయి. దేవుడు చెప్పిన సమయం రాగానే దావీదు ఇజ్రాయేలు మొత్తానికి రాజయ్యాడు. అతని వంశం నుండి మెస్సియా వచ్చాడు. ప్రియులారా, చీకటి ఎంత గాఢంగా ఉన్నా అది సూర్యోదయాన్ని ఆపలేదు. అలాగే మన జీవితంలో ఇప్పుడున్న కష్టాలు తాత్కాలికమే. దేవుని వాగ్దానం ప్రకారం మన భవిష్యత్తు పట్టపగల్లాగా తేజరిల్లుతుంది. యోసేపు పడ్డ కష్టాలు, దావీదు అనుభవించిన శ్రమలు వారిని భవిష్యత్తులో గొప్ప రాజులుగా, నాయకులుగా తీర్చిదిద్దాయి. అనగా మన కష్టాలు మనల్ని నాశనం చేయడానికి కాదు, మనల్ని ప్రకాశింపజేయడానికే. వేకువ వెలుగు పట్టపగలు కావడానికి సూర్యుడు ఎలాగైతే ఆకాశంలో క్రమంగా ప్రయాణిస్తాడో, మన జీవితాల్లో కూడా దేవుడు నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు ఏ శక్తి మన ఎదుగుదలను ఆపలేదు. అప్పుడు మన ఆశీర్వాదం లోకమంతటికీ కనిపించే పట్టపగలు వెలుగులా మారుతుంది. రెండవదిగా, నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును అని ఉంది. లోకపు మార్గాలు ఒక్కోసారి వెలుగుగా కనిపించి చీకటిలోకి నడిపిస్తాయి, కానీ దేవుని నీతిని అనుసరించే మార్గం అంతకంతకు ప్రకాశిస్తుంది. మనము చేసే ప్రతి పనిలో, మనము తీసుకునే ప్రతి నిర్ణయంలో దేవుని జ్ఞానం మనల్ని ప్రకాశింపజేస్తుంది. మనము చేపట్టిన పనులలో మొదట చిన్న ఫలితాలు వచ్చినా అవి చివరకు గొప్ప విజయాలుగా మారుతాయి. ఈ వెలుగు సాయంత్రం అయ్యే సూర్యుని లాంటిది కాదు, మధ్యాహ్నపు ఎండల స్థిరంగా తేజస్సుతో నిండి ఉంటుంది. దేవుడు మనకి ఇచ్చే ఘనత ఎన్నటికీ తగ్గిపోదు. ఉదాహరణకు, యెహోషువ జీవితం. యెహోషువ ప్రయాణం ఒక్కసారిగా అగ్రస్థానానికి చేరుకోలేదు. అది దేవుని నీతిని అనుసరిస్తూ అంతకంతకు ప్రకాశించింది. యెహోషువ మొదట మోషే దగ్గర ఒక పరిచారకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఇది వేకువ వెలుగు లాంటిది. 10 మంది వేగుల వారు అపనమ్మకపు మాటలు చెప్పినా యెహోషువ మాత్రం దేవుని మీద నమ్మకంతో నీతిగా నిలబడ్డాడు. మోషే తర్వాత ఇజ్రాయేలీలను నడిపించే మహానాయకుడిగా దేవుడు అతడిని ఘనపరిచాడు. యెహోషువ బ్రతికినంత కాలం ఆ వెలుగు తగ్గలేదు. అతడు తీసుకున్న ప్రతి నిర్ణయంలో దేవుని జ్ఞానం అతడిని ప్రకాశింపజేసింది. అలాగే దానియేలు అన్యదేశమైన బబులోనులో ఉన్న దేవుని నీతిని వదలలేదు. రాజభోజనం తిని తనను తాను అపవిత్రం చేసుకోకూడదని ఒక చిన్న నిర్ణయం తీసుకున్నాడు. మొదట ఇది చిన్న విషయంగా కనిపించినా అదే అతని గొప్ప విజయానికి పునాది వేసింది. జ్ఞానంలో రాజు కంటే 10 రెట్లు మిన్నగా కనిపించాడు. సింహాల బోను వంటి చీకటి పరిస్థితులు ఎదురైనా అతని నీతి అతడిని మరింతగా వెలుగులోకి తెచ్చింది. 4 రాజుల కాలంలో దానియేలు అధికారం, ఘనత స్థిరంగా కొనసాగాయి.
లోకపు జ్ఞానం చీకటి అయిపోయినా దేవుని జ్ఞానం కలిగిన దానియేలు మార్గం తేజరిల్లుతూనే ఉంది. ప్రియులారా, నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లడం అనేది కేవలం భౌతికమైన ఎదుగుదల మాత్రమే కాదు, అది దైవికమైన స్థిరత్వం కూడా. యెహోషువ పరిచారకుడిగా ఉన్నప్పుడు నమ్మకంగా ఉన్నాడు. దానియేలు తన ఆహారం విషయంలో నీతిగా ఉన్నాడు. మనం చేసే చిన్న పనిలో నీతిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని పెద్ద బాధ్యతలకు సిద్ధం చేస్తాడు. నీతి మార్గంలో వెళ్లే వారికి దేవుడి జ్ఞానం ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. లోకపు మార్గాలు ఎండమావి లాంటివి. అవి మొదట ఆకర్షణీయంగా కనిపించినా చివరికి శూన్యాన్ని మిగిలిస్తాయి. కానీ దేవుని మార్గం మధ్యాహ్నపు సూర్యుని వలె స్థిరమైనది. చీకటి పరిస్థితులు ఎదురైనా నీతిమంతుడి వెలుగు తగ్గదు, సరికదా? అది మరింతగా ప్రకాశిస్తుంది. సహోదరి సహోదరులారా, ఈరోజు మీ జీవితంలో ఏదైనా చీకటిగా అనిపిస్తుందా? నేను ఇంకా ఎంతకాలం ఇలా కష్టపడాలి, నా అభివృద్ధి ఎక్కడా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వాగ్దానాన్ని విశ్వసించండి. మీ మార్గాన్ని దేవుడు ఇప్పటికే వెలిగించాడు. మీరు చేపడుతున్న పనులలో, మీ వ్యాపారంలో మరియు మీ వ్యక్తిగత ప్రయాణంలో మీరు అంతకంతకు ఎదుగుతారు. మీరు నిన్నటి కంటే మీ నేడు బాగుంటుంది. మీ నేటి కంటే మీ రేపు ఇంకా మహిమకరంగా ఉండబోతుంది. దేవుడు తన ప్రకాశవంతమైన ముఖకాంతిని మీ మీద ప్రసరింపజేసి మీ మార్గంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగించునుగాక. మీ కుటుంబంలో ఆనందం పట్టపగలులా తేజరిల్లునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లునని, ఉదయకాలపు సూర్యుడు ఎలాగైతే మెల్లగా ఉదయించి సమయం గడిచే కొద్దీ లోకాన్ని తన ప్రకాశంతో నింపుతాడో, నీ మార్గంలో నడిచే వ్యక్తి జీవితం కూడా అలాగే వెలుగుమయం అవుతుందని సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, చీకటి ఎంత గాఢంగా ఉన్నా అది సూర్యోదయాన్ని ఆపలేదు గనుక, అలాగే మా జీవితంలో ఇప్పుడున్న కష్టాలు తాత్కాలికమే గనుక నీ వాగ్దానం ప్రకారం మా భవిష్యత్తు పట్టపగల్లాగా తేజరిల్లుతుందని నమ్మి మేము కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా నీలోనే ముందుకు సాగుటకు సహాయము దయచేయమని, లోకపు మార్గాలు ఎండమావి లాంటివి గనుక అవి మొదట ఆకర్షణీయంగా కనిపించినా చివరికి శూన్యాన్ని మిగిలిస్తాయి గనుక ఆ మార్గంలో మేము వెళ్లకుండా యెహోషువ దానియేలు వలె నీ కోసం నిలబడి నీ మార్గంలో నడిచే వారంగా ఉండుటకు కృపచూపమని, మా మార్గంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగించి నీ ప్రకాశవంతమైన ముఖకాంతిని మా మీద ప్రసరింపజేసి మా నిన్నటి కంటే నేటిని, నేటి కంటే రేపటిని ఇంకా మహిమకరంగా మార్చమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.